వాంతారాలో మోదీ. వాంతారానా అంటే ఏంటి? అదొక జూనా? మోదీ అక్కడేం చేస్తున్నారు? చూడాలనుకుంటే వీడియో కంప్లీట్గా చూడండి. జంతు ప్రేమికులకు, ప్రకృతి ప్రియులకు తప్పక చూడవలసిన ప్రదేశం గుజరాత్లోని వాంతారా. 2000కు పైగా జాతులకు చెందిన 1.5 lakh పైగా జంతువులకు ఈ వన్యప్రాణుల అభయారణ్యం నిలయంగా ఉంది. ఈ అద్భుత ప్రదేశాన్ని ఇటీవలే ప్రధాని నరేంద్ర మోదీ సందర్శించారు. జంతు ప్రేమికులకు, ప్రకృతి ప్రియులకు తప్పక చూడవలసిన ప్రదేశం గుజరాత్లోని వాంతారా. 2000కు పైగా జాతులకు చెందిన 1.5 lakh పైగా జంతువులకు ఈ వన్యప్రాణుల అభయారణ్యం నిలయంగా ఉంది. ఈ అద్భుత ప్రదేశాన్ని ఇటీవలే ప్రధాని నరేంద్ర మోదీ సందర్శించారు. వాంతారాలోని జంతువులకు సహజ సిద్ధమైన వాతావరణాన్ని కల్పించేందుకు తీసుకుంటున్న చర్యలకు ఆయన ప్రశంసించారు. గోల్డెన్ టైగర్స్, స్నో లియోపార్డ్స్, సర్కస్ల నుండి రక్షించిన 4 స్నో టైగర్లతో సహా అనేక అరుదైన జంతువులను ఆయన చూశారు. చింపాంజీలు, ఓరంగూటన్, నీటిలో ఈదుతున్న హిప్పోపటమస్, ఒకాపి, జీబ్రాలు, జిరాఫీలు, ఆర్ఫాన్ ఖడ్గమృగం పిల్ల, 2 తలకాయల పాము, 2 తలల తాబేలు వంటి జంతువులను చూసి మోదీ ఆనందించారు. వరం ప్రారంభించారు. ప్రముఖ పారిశ్రామికవేత్త, భారత కుబేరుడు అనంత్ అంబానీ పెళ్లికి ముందు రిలయన్స్ ఫౌండేషన్ రిలయన్స్ జంతు సంరక్షణ కోసం కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. 3000 ఎకరాల మేర కృత్రిమ అడవిని సృష్టించింది. ఇది అనంత్ అంబానీ ఫ్యాషన్ ప్రాజెక్ట్. భారత్లోని అత్యంత ధనవంతుడైన రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ గొప్ప మనసు చాటుకున్నారు. రిలయన్స్ ఇండస్ట్రీస్కు చెందిన రిలయన్స్ ఫౌండేషన్ ఇప్పుడు జంతు సంరక్షణకు కొత్త ఇనిషియేటివ్ తీసుకొచ్చింది. గుజరాత్ జామ్నగర్లో వాంతారా పేరుతో సమగ్ర జంతు సంరక్షణ పునరావాస కేంద్రాన్ని నిర్మించగా తాజాగా ప్రధాని నరేంద్ర మోదీ దీనిని ప్రారంభించారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ ఈ సందర్భంగా కుటుంబ సమేతంగా ప్రధానికి స్వాగతం పలికారు. అనంత్ అంబానీతో కలిసి వాంతారా మొత్తం కలియతిరిగారు. అక్కడ పునరావాసం పొందుతున్న జంతువులతో ప్రధాని సరదాగా గడిపారు. పులి, సింహం పిల్లలతో ఆడుకున్నారు. జిరాఫీలు, సింహాల పిల్లలకు ఆహారం కూడా అందించారు. జామ్నగర్లోని రిలయన్స్ రిఫైనరీ కాంప్లెక్స్లో సుమారు 3000 ఎకరాల విస్తీర్ణంలో దీనిని ఏర్పాటు చేయడం విశేషం. గాయపడిన జంతువుల్ని కాపాడటం, చికిత్స చేయటం సహా వాటి సంరక్షణ, పునరావాసం ఏర్పాటు చేయడమే దీని ప్రధాన ఉద్దేశం. ఈ ఆలోచన వెనుక ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ ఉన్నారు. ఇది ఆయన ఫ్యాషన్ ప్రాజెక్ట్ అని చెప్పారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ బోర్డు సహా రిలయన్స్ ఫౌండేషన్ సహకారంతో దీన్ని సాకారమైందని వివరించారు. వాంతారా అనేది ఒక కృత్రిమ అడవి. దీంట్లో జంతువులు నివసించేందుకు వీలుగా సహజ రీతిలో ఉండేలా వసతి ఏర్పాట్లు చేశారు. ఈ అడవిలో 25,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏనుగుల కోసం ప్రత్యేక ఆసుపత్రి ఉండటం విశేషం. ప్రపంచంలోనే ఇది పెద్దది. పోర్టబుల్ ఎక్స్రే యంత్రాలు, శస్త్రచికిత్సల కోసం లేజర్ యంత్రాలు, అత్యాధునిక సదుపాయాలు ఉన్నాయి. వాంతారా ప్రారంభించిన సందర్భంగా అనంత్ అంబానీ కీలక వ్యాఖ్యలు చేశారు. తనకు చిన్నప్పటి నుంచే జంతువుల్ని కాపాడటం ఒక అభిరుచిగా ఉండేదని, ఆ నిబద్ధతతోనే ఇప్పుడు వాంతారా అడవి సృష్టించినట్లు చెప్పుకొచ్చారు. భారత్లో అంతరిస్తున్న జంతు జాతుల్ని సంరక్షించడమే తమ ఉద్దేశం అని వివరించారు. భారత్ సహా అంతర్జాతీయంగా అగ్రశ్రేణి జంతుశాస్త్ర నిపుణులు, వైద్య నిపుణులు చాలామంది ఈ మిషన్లో భాగమయ్యారని అన్నారు అనంత్. రాధాకృష్ణ ఎలిఫెంట్ వెల్ఫేర్ ట్రస్ట్ ద్వారా భారతదేశం అంతటా దాదాపు 200కు పైగా ఏనుగుల్ని కాపాడినట్లు అనంత్ అంబానీ అన్నారు. ఏనుగుల్ని కాపాడేందుకు ఉన్నట్లు చెప్పారు. ఇక్కడ కేవలం సేవ మాత్రమే చేస్తామని, ఇది జూ కాదని వివరించారు. వాంతారా అనేది జూ కాదు, ఇది సేవాలయం. గణేశుడు ఏనుగులలో ఉంటాడని, గణేశుడు ఏనుగు రూపమని నేను నమ్ముతాను. అందుకే గణేశుణ్ణి పూజించే ఉద్దేశంతోనే ఏనుగులకు సేవ చేస్తాను అని అనంత్ అంబానీ అన్నారు. రాధికా మర్చెంట్ కూడా వాంతారా అంటే చాలా ఇష్టమని, వీలైనంత ఎక్కువ సమయం అక్కడే గడిపేందుకు ఆసక్తి చూపిస్తుందని చెప్పారు అనంత్ అంబానీ.
అనంత్ అంబానీ జూలై 12న ప్రముఖ వ్యాపారవేత్త మీరన్ మర్చెంట్ కుమార్తె రాధికా మర్చెంట్ను పెళ్లి చేసుకున్నారు. ముంబైలో అంగరంగ వైభవంగా ఈ వేడుక జరిగింది. గుజరాత్లోని జామ్నగర్లో రిలయన్స్ ఫౌండేషన్ నిర్వహిస్తున్న వాంతారా జంతు సంరక్షణ కేంద్రాన్ని సందర్శించిన తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ ప్రశ్నను సోషల్ మీడియా ద్వారా ఉద్ఘాటించారు. వాంతారా రక్షించిన ఏనుగులను పరిశీలించినప్పుడు ఒకటి యాసిడ్ దాడికి గురైందని, మరికొన్ని తమ మొహత్ల చేతుల మీదుగానే చూపు కోల్పోయాని, మరొకటి ట్రక్ ఢీకొనటం వల్ల గాయపడిందని ఆయన గమనించారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి వాంతారా జంతు సంరక్షణ కేంద్రాన్ని ప్రారంభించి 3,500 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ కేంద్రాన్ని సందర్శించారు. ఇందులో గాయపడిన జంతువులకు చికిత్స అందించే ప్రత్యేక ఆసుపత్రి కూడా ఉంది. Vantara's mission goes beyond its local boundaries, actively engaging in global efforts to rescue and rehabilitate animals. Since its inception, the innovative has successfully saved more than 200 elephants and a variety of reptiles and birds, including critical species such as rhinos, leopards, and crocodiles. ఆసియా సింహాలు, మంచు చిరుత పులులు, ఒంటికొమ్ము గల ఖడ్గమృగాలు వంటి పలు క్రూర మృగాలతో ప్రధాని నరేంద్ర మోదీ అతి సన్నిహితంగా తిరుగాడారు. గోల్డెన్ టైగర్, 4 మంచు పులులు, చింపాంజీలు, జీబ్రాలు, జిరాఫీలు, ఖడ్గమృగం దూడల మధ్య నుంచి అడుగులేస్తూ నీటి కొలంలో గల మొసళ్ళు, నీటి గుర్రాలకు అత్యంత సన్నిహితంగా మదిలారు. సమీప గ్రామాల ప్రజలు సంరక్షించి వాంతారా క్షేత్రానికి తరలించిన పెద్ద కొండ చిలువ, 2 తలల పాము, 2 తలల తాబేలు తదితర జంతువులను ప్రధాని మోదీ తిలకించారు. కీళ్ళవాపులు, కాళ్ల సమస్యలతో ఇబ్బంది పడుతున్న ఏనుగుల నడకలో మెరుగుదలకు హైడ్రోథెరపీ పూల్స్ కూడా వాంతారా కేంద్రంలో నిర్మించారు. ప్రపంచంలోకెల్లా అతిపెద్ద ఏనుగుల దవాఖానాలో జరుగుతున్న చికిత్స తదితర విషయాలను ప్రధాని మోదీ గమనించారు. ఈ కేంద్రంలో సంరక్షిస్తున్న చిలకలను ప్రధాని మోదీ విడుదల చేశారు. ఈ కేంద్రంలో విధులు నిర్వహిస్తున్న వైద్యులు, సపోర్టింగ్ స్టాఫ్ సిబ్బందితో ప్రధాని మోదీ ఇష్టాగోష్ఠిగా సంభాషించారు.